హాయ్ ఫ్రెండ్స్, మన శరీరంలో ఉండే ఎముకలన్నీ లోపల దాగుంటాయని మనకు తెలుసు. కానీ భూమిపై బతికిన మొసళ్ళు, తాబేళ్లు, కొన్ని రకాల బల్లులు, అలాగే ప్రాణాంతక డైనోసార్ల చర్మం పైన ఒక ఇనుప కవచం లాంటి గట్టి ఎముకల పొర ఉంటుందని మీకు తెలుసా? సైన్స్ భాషలో ఆస్టియోడర్మ్స్ అని పిలిచే ఈ చర్మపు ఎముకలు అసలు జంతువుల శరీరం వెలుపల ఎలా పుట్టాయి? వందేళ్లుగా ప్రపంచ శాస్త్రవేత్తల మధ్య సాగుతున్న ఒక భారీ భౌతిక శాస్త్ర స్థాయి వివాదానికి ఆస్ట్రేలియా పరిశోధకులు తాజాగా సూపర్ కంప్యూటర్ల సాయంతో ముగింపు పలికారు. ప్రకృతి సృష్టించిన ఆ రాక్షస చర్మపు ఎవల్యూషన్ అసలు మర్మమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పరిశోధన వెనుక ఆస్ట్రేలియాలోని ప్రముఖ మ్యూజియం విక్టోరియా మరియు ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల అంతర్జాతీయ బృందం ఉంది. చార్లెస్ డార్విన్ తన పరిణామ సిద్ధాంతాన్ని మొదటిసారి ప్రకటించిన అత్యున్నత బ్రిటిష్ జర్నల్ బయోలాజికల్ జర్నల్ ఆఫ్ ది లినియన్ సొసైటీలో ఈ సరికొత్త పరిశోధన ప్రచురితమైంది. అసలు ఈ చర్మపు ఎముకల కథ ఎక్కడ మొదలైందో తెలుసా? నిజానికి 475 మిలియన్ల ఏళ్ల క్రితం భూమిపై పుట్టిన మొట్టమొదటి వెన్నెముక జంతువులకు లోపల ఎముకల గూడుండేది కాదు. వాటి చర్మం పైభాగంలోనే ఒక భారీ ఇనుప కవచం లాంటి రాతి పొర ఉండేది. దాని తర్వాత 50 మిలియన్ల ఏళ్లకు గానీ వాటి శరీరం లోపల ఎముకలు పుట్టలేదు. కాలక్రమేణా మనుషుల్లో, జంతువుల్లో ఈ చర్మపు ఎముకలు పూర్తిగా మాయమైపోయినా బల్లులు, మొసళ్ల చర్మంలో మాత్రం ఇవి నిరంతరం మళ్లీ ఎలా పుడుతున్నాయి అనేదే శాస్త్రవేత్తలకు 100 ఏళ్లుగా ఒక పెద్ద పజిల్ లాగా మారింది. ఈ మిస్టరీని విప్పడానికి శాస్త్రవేత్తలు భూమిపై బతికిన ఏకంగా 643 వేరువేరు ప్రాణుల శిలాజాలను మరియు బతికున్న జంతువుల DNA హిస్టరీని చెల్లడపట్టారు. ఆధునిక సూపర్ కంప్యూటర్ల అల్గోరిథం సాయంతో వేలాది ఎవల్యూషన్ దారుల్ని విశ్లేషించారు. ఈ ల్యాబ్ పరీక్షల్లో తేలిందేంటంటే 100 మిలియన్ ఏళ్ల క్రితం జురాసిక్ కాలంలో బ్రాచియోసారస్, స్టెగోసారస్ అనే రాక్షస డైనోసార్లు భూమిని ఏలుతున్న సమయంలోనే ఈ బల్లుల చర్మం పైన కూడా శత్రువుల నుండి కాపాడుకోవడానికి ఈ ఇనుప గొలుసు లాంటి రక్షణ కవచం స్వతంత్రంగా వేరువేరు జాతుల్లో ఒకేసారి రూపుదిద్దుకుందని తెలిసింది. అయితే ఈ ప్రయోగంలో ప్రపంచ సైన్స్ నియమాల్ని తిరగరాసే ఒక మైండ్ బ్లాకింగ్ వింత నిజం బయటపడింది. ఎవల్యూషన్ సైన్స్లో డొల్నోస్లలా అనే ఒక పక్కా నియమం ఉంది. దీని ప్రకారం ప్రకృతిలో ఒక జంతువు పరిణామ క్రమంలో తన శరీరంలోని ఏదైనా ఒక అవయవాన్ని లేదా శక్తిని పూర్తిగా కోల్పోతే కోట్ల ఏళ్లు దాటినా దాన్ని మళ్లీ తిరిగి పొందలేదు. కానీ ఆస్ట్రేలియాలో తిరిగే కొహన్నాస్ మాత్రం ఈ గ్లోబల్ రూల్ని బద్దలు కొట్టాయి. వేగంగా పరిగెత్తడం కోసం బరువు తగ్గడానికి ఈ బల్లుల పూర్వీకులు తమ చర్మపు ఎముకల్ని కోట్ల ఏళ్ల క్రితమే పూర్తిగా కోల్పోయారు. కానీ సరిగ్గా 20 మిలియన్ల ఏళ్ల క్రితం ఈ బల్లుల వంశస్థులు ఆస్ట్రేలియా ఖండానికి చేరుకోగానే ఒక వింత అద్భుతం జరిగింది. అప్పట్లో ఆస్ట్రేలియా వాతావరణం దారుణమైన ఎండలతో ఎడారిలా ఎండిపోవడం స్టార్ట్ అయింది. దాంతో తమ శరీరంలోని నీటి శాతం ఆవిరి కాకుండా కాపాడుకోవడానికి మరియు క్రూర జంతువుల నుండి బతకడానికి కోల్పోయిన ఆ చర్మపు ఎముకల ఇనుప కవచాన్ని ఈ గోవన్నా బల్లులు చరిత్రలోనే మొదటిసారి మళ్లీ తిరిగి మొలిపించుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇలా కోల్పోయిన కవచాన్ని మళ్లీ తిరిగి తెచ్చుకున్న ఏకైక జీవి ఈ ఆస్ట్రేలియా బల్లి మాత్రమేనని ల్యాబ్ రిపోర్ట్లు స్పష్టం చేశాయి. చూసారుగా, ప్రకృతి ఎప్పుడూ ఒకే సరళ రేఖలో వెళ్లదు. భూమిపై మారే వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా జంతువుల శరీరాల్ని ఎంత వింతగా మారుస్తుందో ఈ రీసెర్చ్ నిరూపించింది. 100 ఏళ్లుగా శాస్త్రవేత్తల మధ్య నడుస్తున్న ఒక పెద్ద సైన్స్ వివాదానికి ముగింపు పలుకుతూ ఈ చర్మపు ఎముకల వెనక దాగున్న జన్యు రహస్యాల్ని విప్పడానికి ఈ 3D ఎవల్యూషన్ మోడల్ ఒక పెద్ద పునాది కాబోతోంది. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాల్ని కమెంట్స్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.